సార్వత్రిక ఎన్నికల 4వ దశలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ ఎపిసోడ్ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటి వరకు ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది. ఈవీఎంలను ఎలా భద్రపరుస్తారు, ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్లు అంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్లకు 2 తాళాలు వేస్తారు. ఒక కీ జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేస్తారు. ఎవరు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులకు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఒక ప్లాటూన్ లో 30 నుంచి 50 మంది సైనికులు ఉంటారు. వీరి విధులకు సంబంధించి లాగ్ బుక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 అంచెల్లో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. స్ట్రాంగ్ రూమ్ లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను 24 గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెస్టెడ్ అధికారిని నియమిస్తారు. ఇక ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేసేలా స్ట్రాంగ్ రూమ్ లోపల, వెలుపల తగినన్ని ఫైర్ స్టేషన్స్ అందుబాటులో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరిని అక్కడికి అనుమతించారు. స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేస్తారు. అయితే జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ, అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాగ్ బుక్ ను, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తారు. పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదిస్తారు. మంత్రులు, అభ్యర్థులు, అధికారుల వాహనాలను 3వ అంచెలోకి రాకముందే నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లాలి. వాహనాల పార్కింగ్, మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్ ని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరుస్తారు. అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్ రూమ్ ని గమనించేందుకు అనుమతిస్తారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్ లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులకు వెల్లడిస్తారు. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్ ను తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు. తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్ ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తుంది. అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్ ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తుంది. ఆ మీట నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది. ఆ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం లెక్కించే సమయం, వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు. నిబంధన 52ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. నిబంధన 55C ప్రకారం ఈవీఎంలు టాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ ఫారం 17Cలోని
పార్ట్ 2 పేపర్ ఉంచాలి. కౌంటింగ్ కు ముందు 17C ఫారం ఆధారంగా పోలైన ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంల సీల్ను తొలగించి రిజల్ట్ బటన్ను నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ కౌంట్ను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఎన్నికల సంఘం ఈ లెక్కింపునకు వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతారు. కౌంటింగ్ ముగిశాక అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీ ఫ్యాట్లోని ఓటర్ స్లిప్లను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు. తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందుగా రీకౌంటింగ్ కి ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక కంప్లైంట్ ను ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడతారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి అందిస్తారు. దీంతో నేతల భవితవ్యం తేలిపోతుంది.